ఒక స్పెషల్ కేస్ మీకు ఎప్పుడు గుర్తొచ్చేది ఏది అంటే ఈ కేసు అనమాట. పెళ్ళి 8 years అయింది, ఇన్ఫర్టిలిటీ అని వచ్చారు. స్కాన్ చేస్తే పెద్ద ఫైబ్రాయిడ్ ఉంది. ఫైబ్రాయిడ్ అంటే ఏంటి, ఇది గర్భాశయము, ఇలా చిన్న చిన్న గడ్డలు ఉంటాయి. అమ్మాయికి ఏమైంది, ఇంత పెద్దది ఫైబ్రాయిడ్ ఫండస్ పైన ఉండింది. ఎంఆర్ఐలో ఇలా ఉంటుంది అనమాట. ఇదంతా యూట్రస్, ఇది ఎక్స్ట్రా మాస్, ఇది ఫైబ్రాయిడ్. సో ప్రెగ్నెన్సీ రావడానికి ప్లేస్ లేదు కదా, ప్రెగ్నెన్సీ రాదు. సో ఎంఆర్ఐ స్కాన్ చేసుకుని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసేసి లాప్రోస్కోపీ చేసేసి ఏం చేస్తాం, లాప్రోస్కోపీలో ఇక్కడ కట్ చేస్తాం, ఇక్కడ కట్ చేసి ఈ ఫైబ్రాయిడ్ అంతా తీసేసి ఇక్కడ సూచర్ చేస్తాం. అదంతా చక్కగా అయిపోయింది. సో 1 week తర్వాత లాప్రోస్కోపీ సూచర్స్ కోసం రమ్మన్నాము. 2 months తర్వాత స్కాన్ చేయడానికి రమ్మన్నాము, అక్కడ హీల్ ఏందో లేదో చూడడానికి. వచ్చారు, స్కాన్ చేస్తే ప్రెగ్నెన్సీ ఉంది. గుండె దద్దరిలాడింది. ప్రెగ్నెన్సీ అంత తొందరగా రాకూడదు, అక్కడ హీల్ కావాలి, 1 year అన్నా 6 months అన్నా గ్యాప్ ఇవ్వాలి. సో ఒక పక్క సంతోషం, ఒక పక్క భయం, నెక్స్ట్ టైం అవుతుందని. నెక్స్ట్ టైం ఏందో పిక్చర్ అవి బాకీ నెక్స్ట్ రీల్లో చెప్తా.